విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వచనం ఆలోచన చేద్దాం. నేనే చదువుతా, సమయం తక్కువ ఉంది కనుక ఒకరు చదివి మళ్ళీ నేను అది చదవాలి అంటే సమయం ఎక్కువ అవుతుంది కనుక వీలైనంత వరకు నేనే చదువుతా, నాతో కలిసి ప్రయాణం చేయండి. విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వచనం, పేజీ నెంబర్ 683. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. ఇక్కడ ఒక విషయాన్ని ఆలోచన చేద్దాం. ఏంటి అనంటే, యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు అనే ఒక విషయం మనకు అర్థమవుతుంది. ఆ విషయము రాస్తున్నది ఎవరు అనంటే ఇర్మియా గారు. ఎవరు? ఇర్మియా గారు. ఈ పూర్తి గ్రంథంలో రచయిత పేరు మనకు లేకపోయినా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇర్మియా గారు ఒక మంచి నైపుణ్యం కలిగిన వ్యక్తి రచనలో. అందులో విలాప రచనలు రాయడంలో ఆయన ఒక మంచి ప్రఖ్యాతి కలిగిన వ్యక్తి. అందుకోసమే విలాప వాక్యములు అని కనబడుతున్న ఈ గ్రంథానికి గ్రంథకర్తగా లేదా రచయితగా మనము పండితులు చెబుతున్న విషయము, లేదా మనము బయట ఈ విషయాన్ని ఎక్కువగా పరిశీలన చేస్తే దీనికి దొరికే జవాబు ఏమిటి అంటే, ఈ గ్రంథ రచయిత ఇర్మియా గారు. అయితే ఈ గ్రంథాన్ని రాస్తున్న సందర్భం ఏమిటి అనంటే, ఎవరైతే యెరూషలేం వారు ఉన్నారో వారు బబులోని చెరకు వెళ్ళిన తర్వాత క్రీస్తు పూర్వము 586లో వీరు బబులోనిల చెరలోనికి వెళ్తారు. ఆ చెరకు వెళ్ళిన తర్వాత ఈ గ్రంథాన్ని ఇర్మియా గారు రాశారు అన్న విషయాన్ని మనము గుర్తించుకొని ఈ ప్రయాణంలోనికి సాగుదాం. అయితే ఒక మంచి యవ్వన దశ దాటుకొని వచ్చిన ఇర్మియా గారు ఈ 3వ అధ్యాయము 27వ వచనంలో కనబడుతున్న మాట ఉందే, ఆ మాట ఆయన ఏదో రాయాలి అని అనుకుని రాయట్లేదు, ఆయన అనుభవాన్ని పంచుకుంటున్నాడు. ఏమని చూడండి, యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. ఇది రాసే సమయానికి ఆయనకు దాదాపు 40 ఏళ్లకు పైబడే ఉండవచ్చు. ఎందుకనంటే ఆయన ఈ యెరూషలేము బబులోను చెరకు సరెండర్ అవ్వాలని అక్కడున్న ప్రజలకు చిన్ననాటి నుండే వాక్యమును చెప్పినట్టుగా మనకు కనబడుతుంటుంది. ఒకసారి చూద్దాం. అది కూడా ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. అందుకు అయ్యో ప్రభువకు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేననగా, యెహోవా నాకిలాగూ సెలవిచ్చును, నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపువారి యొద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను. చూడండి, ఈయన ఈ ప్రకటన ఏదైతే యెరూషలేము నాశనం కాబోతుంది, మీరు బబులోని చెరకు వెళ్ళాలి అని చెప్పాలి అని ఆ ప్రకటన ఎప్పుడు చెప్పమని ప్రారంభం చేస్తున్నాడు దేవుడు అనంటే, ఆయన బాలుడుగా ఉన్నప్పుడు. అంటే యవ్వనం కంటే కూడా ఇంక కొంచెం చిన్న వయసు. ఆ వయసులో నుండి చెరకు వెళ్ళిన తర్వాత విలాప వాక్యం 3వ అధ్యాయం 27వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఆ మాట ఒకసారి మళ్ళీ చూద్దాం. విలాప వాక్యం 3వ అధ్యాయం 27వ వచనం. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. అనుభవపూర్వకంగా తను అనుభవాలను అనుభవించి ఈ మాటను చెబుతున్నాడు. అయితే ఇక్కడ కాడి అని కనబడుతుంది కదా. కాడి అనంటే వాస్తవానికి మీరు గ్రామంలో ఉన్నారు కాబట్టి మీకు బాగా తెలుసు. కాడి అంటే ఏమిటి? ఒక 2 ఎద్దులు సాఫీగా సాగడానికి వాటికి పైన ఒక కాడిని ఉంచుతారు. ఇక్కడ కూడా కాడి అనంటే యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు అనంటే, కాడి అనంటే మనము శిక్షగా దీన్ని భావించొద్దు. ఎందుకనంటే క్రమశిక్షణ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాడి అనంటే శిక్ష కాదు, క్రమశిక్షణ. ఓకే, ఎందుకు క్రమశిక్షణ అంటే, ఇప్పుడు చూడండి బాగా, ఎద్దులకు పైన ఆ కాడిని ఎందుకు పెడతారు? అవి 2 సాఫీగా ఒకేసారి పొలాన్ని దున్నడం కోసం. అలా దున్నినప్పుడు క్రమంగా రైతు దానివల్ల లాభం పొందుకొని తను పంట వేసి పంట తర్వాత తను లబ్ధిని పొందుతున్నట్టుగా మనకు కనబడుతుంది. అంటే ఈ పంట పెరగడానికి ఒక 2 ఎద్దుల క్రమశిక్షణ ఉంది. అవి 2 క్రమశిక్షణలోనికి నడవడానికి ఏమి ఉపయోగపడ్డాయి? కాడి ఉపయోగపడింది. అందుకోసమే దానిని ఉద్దేశిస్తూ ఇక్కడ కాడి అనగానే మనము శిక్షగా భావించవద్దు. అందుకే అంటున్నా క్రమశిక్షణ. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు అని మాట్లాడుతున్నాడు. అయితే ఈరోజు మనం ఆలోచించే విషయం ఏమిటంటే, కాడి మోయుట యవనునికి ఎందుకు మేలు? ఇది మన పాఠ్యాంశం. ఒకవేళ మీరు రాసుకోవాలి అని అనుకుంటే కూడా, కాడి మోయుట యవనునికి ఎందుకు మేలు అనే విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. మీరు బాగా ఆలోచన చేస్తే ప్రజెంట్ మనం ఉంటున్న జనరేషను ఎలా అలవాటు పడిపోతున్నాము అనంటే, బాగా సుఖాలకు అలవాటు పడిపోతున్నాం కదా. మన పూర్వీకులు ఒక దగ్గర నుండి ఒక దగ్గరికి ప్రయాణం చేయాలి అనంటే కాలినడక నడిచేవారు. తర్వాత ఎద్దుల బండ్లు అయ్యాయి.
తర్వాత సైకిళ్ళు వచ్చాయి. ఇలా జనరేషన్ మారే కొద్దీ ఏమవుతుంది, ఒక లగ్జరీ లైఫ్కు మనిషి అలవాటు పడిపోతున్నాడు. అప్పుడు కష్టం అనిపించింది, అప్పుడు ఈజీగా అనిపించింది, ఇప్పుడు మనకు కష్టతరంగా. ఇప్పుడు ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ నడవాలనంటే ఇక్కడ నిలబడి భయ్యా లిఫ్ట్ ఇస్తారా కదా, అంతేనా కదా, నడవడానికి చాలా ఇబ్బంది పడుతుంటాం. అంటే ఈ ఇబ్బంది అనంటే మనిషి, నేను ఒక ఉదాహరణ చెప్తున్నా మనకున్న సమయాన్ని బట్టి, ఎలా మారిపోయాడు అనంటే కష్టము చూడగానే అమ్మో అబ్బో అని భయపడుతున్నట్టుగా మనకు కనబడుతుంటుంది. మీరు బాగా ఆలోచన చేస్తే ఈరోజు ఎక్కువగా మరణం పొందుతుంది కూడా యవనస్తులే. బెట్టింగ్లకు అలవాటు పడతారు. ఆ బెట్టింగ్లో ఎవడో మోసం చేస్తాడు, ఏదో యాప్లో ఏదో పెట్టేస్తాడు, పోయి ఏం చేస్తున్నాడు, ఊరేసుకుంటున్నాడు. లేదా ట్రైన్ పట్టాలెక్కి సూసైడ్ చేసుకుంటున్నాడు, పురుగుల మందు తాగి చస్తున్నాడు. ఇంకా అయితే అమ్మాయిల విషయానికి వస్తే చాలా సెన్సిటివ్గా ఉంటారు. ఏదైనా మార్కులు తక్కువ వచ్చింది అంటే, 1 మార్కు తక్కువ వచ్చినా ఏం చేస్తున్నారు, చున్నీకి పని చెప్పి ఫ్యాన్కు ఊరేసుకుంటున్నారు. అంటే చూడండి, చిన్న చిన్న కష్టాలకు యవనస్తులు ఏమైపోతున్నారు అని అంటే చస్తున్నారు. చావే శరణ్యం, చావే దిక్కు అనుకుంటున్నారు. నిజానికి చావా దిక్కు. మీరు బాగా ఒక విషయాన్ని, ఒక వస్తువు గురించి మనం ఆలోచన చేద్దాం. బంగారం తెలుసు కదా, బంగారము మొదటిగా దాన్ని భూమిలో నుంచి బయటికి తీస్తారు, మైనింగ్స్ ఉంటాయి. భూమిలో నుంచి బయటికి తీసిన తర్వాత ఆ బంగారానికి తీసినప్పుడు దానికి కొన్ని అంటుకొని వస్తాయి. ఏంటి అని అంటే మట్టి కావచ్చు, ఐరన్ కావచ్చు, ఇత్తడి కావచ్చు, ఇలా కొన్ని పదార్థాలు ఆ బంగారానికి అంటుకొని వస్తాయి. అయితే ఈ బంగారానికి అంటుకొని వచ్చిన తర్వాత ఒక పనివాడు ఏం చేస్తాడు అంటే దాన్ని సుమారు 1000 డిగ్రీల ఉష్ణోగ్రతలో, టెంపరేచర్లో కరిగించడం స్టార్ట్ చేస్తాడు. ఏం చేస్తాడు, కరిగించడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ ఎన్ని డిగ్రీస్లో కరిగిస్తున్నారు దాన్ని అంటే 1000 డిగ్రీస్. వాస్తవానికి మనిషిని పోస్ట్ మార్టం చేసేటప్పుడు ఎన్ని డిగ్రీస్లో చేస్తారు అని అంటే 760 నుండి 940 ఈ మధ్యలో, ఈ ఉష్ణోగ్రతలోనే మనిషిని బూడిద చేస్తారు. ఇది మనిషి ఉష్ణోగ్రత, అంటే మనిషి బూడిదవ్వడానికి కావాల్సిన టెంపరేచర్. కానీ దానికంటే ఎక్కువగా ఏం చేస్తుంది, బంగారాన్ని 1000 డిగ్రీస్లో దాన్ని మరిగించి, కరిగించి, దాన్ని ఒక పదార్థంగా చేసి, తర్వాత మనకు కావాల్సిన డిజైన్స్లో దాన్ని మలిచి, ఇదిగో మనకు విలువైన నగలుగా కావచ్చు, కమ్మలుగా కావచ్చు, వీటన్నిటిని విలువగా చేసి మనకు తీసుకొని వస్తున్నట్టుగా కనబడుతుంది. మీరు బాగా ఆలోచన చేయండి, బంగారం ఒకవేళ 1000 డిగ్రీస్ ఆ ఉష్ణోగ్రతలో నేను మరగలేను, వద్దురా బాబు అని అనుకుంటే దానికి విలువ వచ్చేదా, విలువ వచ్చేదా? మాట్లాడదాం, నేనే మాట్లాడుతున్నాగా. విలువ వచ్చేదా? విలువ రాదు. అది ఆ రోజు మౌనంగా ఉంది. కాల్చని వీడు ఎంత కాలుస్తాడో కాల్చని, 100 వేసాడు, 200 వేసాడు, 300 వేసాడు, 1000 దగ్గర ఆపేశాడు. ఒక మంచి పదార్థంగా తయారైపోయింది. తర్వాత కావాల్సిన నగలుగా మారిన తర్వాత దాన్ని ఎంత భద్రంగా దాపెట్టుకుంటారు. మన ఇంట్లో దేనికన్నా అంత సెక్యూరిటీ ఉంటుందో లేదో కానీ దానికి తాళాలు వేసి ఆ తాళాలు నడుములు పెట్టుకుంటారు కదా. అంటే చూడండి, ఫస్ట్ అది అక్కడ నలిగిపోయినందుకే తర్వాత ఏమొచ్చింది, దానికి విలువ వచ్చింది. ఈ రోజుకు కూడా మన యవనస్తులే చాలామంది ఈ పల్సర్ బైక్లు వేసుకొని చైన్ స్నాచింగ్ చేస్తున్నప్పుడు వెండిని కాదు వాళ్ళు దొంగతనం చేసేది, ఈ బంగారనే గుంజుకొని ఉరుకుతూనే ఉంటారు కదా. చూడండి, అంటే ఒకరు తెంపుకొని వెళ్ళిపోయేంత విలువ వచ్చింది దానికి. రీసెంట్గా మా నాన్న కూడా మాట్లాడుతూ, ఇదిగో మీ అమ్మకు బంగారు చేపించిన ఒకప్పుడు, ఇప్పుడు దీని విలువ ఇంత పెరిగిందిరా అని గొప్పగా చెప్తున్నాడు. అంటే చూడండి, ఒక బంగారానికి విలువ ఎప్పుడు వచ్చింది అని అంటే అది కష్టము భరించినప్పుడు దానికి విలువ వచ్చింది. అంతేకాకుండా ఇంకొక ఉదాహరణ సింపుల్గా అర్థమయ్యే చెప్తా. మన దగ్గర పెద్ద పెద్ద బండలు ఉంటాయి, గుట్టలు ఉంటాయి, పర్వతాలు ఉంటాయి కదా, అవన్నీ తీసుకొస్తారు. ఒక చక్కటి శిల్పిగా దాన్ని చెక్కుతారు. చెక్కేటప్పుడు నిజంగా దాని ఆకారము ఒకలాగుంటే ఆ శిల్పి గుద్ది 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 పిండి పిండి చేసి ఒక చక్కటి రూపాన్ని చేస్తాడు. రూపం వచ్చిన తర్వాత దానికి ఎన్ని హంగులు, ఎన్ని విలువలు కదా. పూలమాలలు వేస్తారు, అభిషేకాలు చేస్తారు, మొక్కుతారు, దండాలు పెడతారు. ఓ అసలు ఇదంతా ఆలోచిస్తుంటే ఏమర్థమవుతుంది, కష్టము మొదటిగా భరిస్తే తర్వాత ఒక విలువ లేదా ఒక సుఖం మనకు వస్తుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కానీ ఈ విషయాన్ని అర్థం చేసుకొని యవ్వనస్తులు ఎందరో ఫ్యానులకు పని చెప్తున్నారు, పురుగు డబ్బాలకు పని చెప్తున్నారు, ట్రైన్లకు పని చెప్తున్నారు, రోడ్లకు పని చెప్తున్నారు కదా. ఈ యవ్వన జీవితం చాలా విలువైంది. ఈ యవ్వనుడు తలుచుకుంటే దేనినైనా చేసేస్తారు కాదా. మన తెలంగాణలో సాధించింది ఎవరు? యవ్వనస్తులే కీ రోల్. యవ్వనస్తులను ముందు పెట్టుకొని బడా నాయకులు రాజకీయం నడిపించారు. కానీ
మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కూడా కీలకంగా వివరించింది యవ్వనస్తులే. చూడండి, అంటే యవ్వనస్తులు ఎంత కీలకమో, కానీ ఈ యవ్వనస్తులు ఏమైపోతున్నారు అని అంటే చిన్న చిన్న కష్టాలకు, లగ్జరీ లైఫ్కు అలవాటు పడిపోయి చిన్న చిన్న కష్టాలకు చస్తున్నారు. ఈరోజు మనము సిద్ధపడదాం. భక్తుడైన ఇర్మియా గారి జీవితంలో వచ్చిన కష్టాలు ఏంటో తొంగి చూద్దాం. అయ్యా, ఇదిగో నీ జీవితంలో ఏం కష్టాలు వచ్చాయో ఒకసారి మేము చూడాలనుకుంటున్నాం, చూపిస్తావా అని అడుగుదాం. వెళ్దాం, ప్రయాణం చేద్దాం. ఒకసారి ఇర్మియా గ్రంథానికి వద్దాం. 20వ అధ్యాయం. ఆల్రెడీ మీకు ఆయనను గురించిన పరిచయం చేశాను కనుక డైరెక్ట్గా ఆయనకు వచ్చిన శ్రమలు ఏంటో మనము ఆలోచన చేసుకుందాం, ఎందుకంటే మనకు సమయం తక్కువ ఉంది కనుక. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 1-2 వచనాలను మనం చదువుకుందాం. ఇర్మియా ఆ ప్రవచనములు పలకగా, యెహోవా మందిరంలో పెద్ద నాయకుడును ఇమ్మోరు కుమారుడునగు పాషురును యాజకుడు విని ప్రవక్త అయిన ఇర్మియాను కొట్టి యెహోవా మందిరం అందున్న బెన్యామీను మీద గుమ్మం నొద్ద నుండి బోండాల్లో అతనిని వేయించెను. ఇక్కడ ఒక సందర్భం కనపడుతుంది. అసలు ఇర్మియా గారు చేస్తున్న పని ఏమిటంటే, ఇంతకు మునుపు మనం ప్రారంభం చూసాం కదా, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయంలో చూసాం కదా. ఆయన పని ఏమిటి అని అంటే, ఇదిగో నాన్న, ఇదిగో తల్లి, ఇదిగో స్నేహితుడా, మనకు ముందు ఒక ప్రమాదం ఉంది. మనం ఏమవ్వాలి అని అంటే సరెండర్ అవ్వాలి. ఎవరికి సరెండర్ అవ్వాలి అని అంటే బబులోనీయులకు సరెండర్ అవ్వాలి మనము. సో మీరు ఏం చేస్తారు అని అంటే సరెండర్ అవ్వడానికి సిద్ధపడండి అని చెప్పాడు. అయితే అలా సరెండర్ అవ్వండి అని చెబుతున్నప్పుడు ఇర్మియా గారి కాలంలో ఆయన ఆ ప్రవచనాలు చెబుతున్నప్పుడు యూదా రాజుగా సిద్కియా అనే రాజు ఉన్నాడు. ఎవరు? సిద్కియా రాజు ఉన్నాడు. ఆ సిద్కియా రాజుకు కోపం స్టార్ట్ అయింది. ఎందుకనంటే ఒక రాజ్యానికి రాజుగా ఉన్న వ్యక్తిని కాదని, ఇదిగో బబులోను చెరలో వెళ్ళిపోమని అంటే ఇప్పుడు నన్ను ఇతడు ఒక బలహీనుడిగా ప్రజలకు కనబరుస్తున్నాడు అనే ఒక ఆలోచన స్టార్ట్ అయిపోయింది. ఆ ఆలోచన స్టార్ట్ అయిపోయి ఈయన ఎక్కడ ఈ ప్రవచనం చెప్పడం స్టార్ట్ చేస్తారో అక్కడ ఈయనను కొట్టడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ అలా చేస్తూ ఉంటూ ఉన్నారనమాట. అలాంటి ఒక సందర్భమే ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే 20వ అధ్యాయం 2వ వచనం, ప్రవక్త అయిన ఇర్మియాను కొట్టి, చూడండి, కొట్టారంట. మంచి మాట చెబుతున్నాడు. ఎందుకు సరెండర్ అవ్వాలి అని చెప్తున్నాడు అని అంటే వాళ్ళే వీళ్ళ మీదకి యుద్ధానికి వస్తే ప్రాణ నష్టం జరుగుతుంటుంది. ప్రాణ నష్టం జరగొద్దు అని అంటే మీరు ఏమవ్వాలి? సరెండర్ అవ్వాలి. అంతేనా కాదా? ఇప్పుడు పోలీసులు కూడా ఒక క్రిమినల్ని వెంటాడుతున్నప్పుడు హ్యాండ్సప్ అని అంటారు. దాని అర్థం ఏంటి అని అంటే నువ్వు సరెండర్ అవ్వు, మాకు నిన్ను ప్రాణాలతో వదిలేస్తామని. ఒకవేళ సరెండర్ అవ్వకుండా తిరుగుబాటు చేస్తే కాల్చి చంపేస్తామని దాని అర్థం. అయితే ఇక్కడ కూడా అలాంటి ఒక సందర్భమే అనమాట. ఈ ఇర్మియా గారు చెబుతున్న విషయం ఏమిటంటే మీ అంతటకు మీరు సరెండర్ అవుతే మీ ప్రాణాలు కాపాడబడతాయి కనుక ఈ బబులోను చెరకు మీరు వెళ్ళిపోండి, మీ అంతటకు మీరు సరెండర్ అవ్వండి అని చెబుతున్నాడు. అలా చెబుతున్నప్పుడు మంచి మాటనే కదా. మంచి మాట చెబుతున్నప్పుడు ఆ విషయాన్ని అర్థం చేసుకొని ఎందరో ఈయన ఏం చేస్తున్నారంట? కొడుతున్నారంట. కొట్టడం మాత్రమే కాదు, కానీ యెహోవా మందిరము ముందున్న బెన్యామీను మీది గుమ్మము నొద్ద నుండి బోండాలో అతనిని వేయించను. బోండా అంటే తెలుసా? కొబ్బరి బోండా కాదు. ఒక వ్యక్తి ఎక్కడ కదలకుండగా చెక్కలతో బంధిస్తారనమాట. గొలుసులతో ఆ చెక్కతో బంధిస్తారు. ఆ వ్యక్తి అటు కదలలేక మెదలలేక ఉండే పరిస్థితి అనమాట. కొట్టారు. కొట్టిన తర్వాత ఒక బోండాలో వేయించి బంధించేశారు. అంటే చూడండి, ఒక మంచి యవనస్తుడు, భక్తి గలవాడు, ఈయన ఎవరో కాదు, ఒక యాజకుడి కుమారుడు. కానీ ఆ కుమారుడికి మంచి మాట చెబితే సమాజం ఏం చేస్తుంది అని అంటే కొడుతుంది, బంధిస్తుంది. నిజంగా ఎంత కష్టమో కదా. అంతేకాదు, ఈ విషయాలన్నీ చూసినవారు, ఈ విషయాలన్నీ కూడా అక్కడ చూసిన ప్రజలు కావచ్చు, ఇంకా మిగతా వారు ఏం చేస్తున్నారో ఇదే ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. యెహోవా, నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడి తిని, నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి. నేను దినమెల్లా నవ్వుల పాలైతిని, అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. చూడండి, ఒక యవ్వనస్తుడికి ఈ ఎగతాళి తట్టుకుంటారా? మనం తట్టుకుంటాం? అసలు ఎవరైనా మనం చేయని పనిని చేశామన్నా తట్టుకోము. ఇంకా మనల్ని వెక్కిరించిన 10 మందిలో దూషించిన వెంటనే ఏం చేస్తాం? చేతులకు పని పెడతాం. కానీ ఒక మంచి పని చేస్తున్నాడు, అందరి ప్రాణాలను కాపాడాలనుకుంటున్నాడు, ఒక విలువ కలిగిన యవ్వనుడు, ఆయనకు వస్తున్న బహుమానాలు ఏంటి అని అంటే కొడుతున్నారు, బోండాల్లో బంధిస్తున్నారు. అందరూ కూడా కొందరికాడ అక్కడ చూడండి, అందరూ నన్ను చూసి ఎగతాళి చేస్తున్నారు, అంటే నవ్వుతున్నారు. ఒరే వీణే రామొన్న
అక్కడ బోండాల్లో బంధించింది వీణేరా, మొన్న కొట్టింది వీణేరా అని చూసి నవ్వుతున్నారట. నిజంగా ఈయనకి ఏమైనా అవసరం అంటారా చెప్పండి? ఈయనకేమైనా అవసరం అంటారా? కానీ యవనస్తుడు ఇతరుల మేలు కొరకు ఎంతగా నలిగిపోతున్నాడో చూడండి. కొడుతున్నారు, తిడుతున్నారు, బంధిస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. ఆయన ఏం చేస్తున్నాడు? దేవునితోనే మాట్లాడుతున్నాడు. కానీ అలా ఎవరైతే బాధ పెడుతున్నారో, ఇబ్బంది పెడుతున్నారో వారిని పల్లెత్తి మాట కూడా అనట్లేదు. ఇంకా కూడా మనం చూద్దాం. ఇదే ఇర్మియా గ్రంథము 37వ అధ్యాయము, ఇదే ఇర్మియా గ్రంథము 37వ అధ్యాయము 15-16 వచనం చూద్దాం. అధిపతులు ఇర్మియా మీద కోపపడి అతనిని కొట్టి, మళ్ళీ కొడుతున్నారు చూడండి, అతనిని కొట్టి తాము బందీగృహముగా చేసి ఉన్న లేఖకుడైన యోనాతాను ఇంటిలో అతన్ని వేయించిరి. ఇర్మియా చెరసాల గోతిలో వేయబడి అక్కడ అనేక దినములు ఉండెను. ఇక్కడ ఏం చేస్తున్నారు? చెరసాలలో. ఏ చెరసాల అంటే గోతి, అది 16వ వచనం. ఇర్మియా చెరసాల గోతిలో వేయబడి. చెరసాల అంటేనే ఒక బందీగృహ. అందులో ఇదేమిటి అనంటే ఇంకా హీనమైనది. ఎంత హీనమైనది అనంటే ఆ లోయ ఏదైతే ఉంటుందో ఆ లోయ నుంచి ఎవరైతే బందీగా ఖైదు చేసబడిన వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తి పైకి రావాలి అంటే అంత సులువైన విషయం కాదు. ఇంకా కూడా చెప్పాలి అంటే మలము మూత్రము అందులోనే పోసుకోవాలి అతను, అందులోనే చేసుకోవాలి అతను. ఎవరు? ఈ యవనస్తుడు. ఇక్కడ కనబడుతున్న ఈ యవనస్తుడు తనకు మలమూత్రాలు కూడా చేసుకోలేనంత దీని స్థితిలోనికి అక్కడ ఉంటున్న ప్రజలు, తన వాళ్ళే, బబులోను వాళ్ళు కాదు చేసింది, అక్కడ ఉంటున్న అధికారులు, యాజకులు, కొంతమంది అబద్ధ ప్రవక్తలు తను చెబుతున్న మంచి విషయాన్ని అర్థం చేసుకోలేక ఈ యవనస్తుల్ని ఎంతగా హింసపెడుతున్నారు చూడండి. కొట్టారు, కొట్టి చెరసాలలో, అది కూడా చెరసాలలో ఒక గోతిలో పడేశారు. మీరు చూడండి, తర్వాత కూడా దానికి సంబంధించిన ఇమేజెస్ కానీ యూట్యూబ్లో వీడియోస్ కానీ చాలా దయనీయమైన పరిస్థితి. ఏదో ఒకరోజు అనంటే వేరే విషయం, కానీ అలా ఎన్ని రోజులు ఉన్నాడు? ఎంత కంపు కొడుతుంటుంది, ఎంత సువాసన వస్తుంటుందా? పర్ఫ్యూమ్ ఏమన్నా ఉందా అక్కడ? లేదు కదా. చూడండి, ఒక యవ్వనస్తుడికి వస్తున్న కష్టాలు ఎంత భయంకరంగా ఉన్నాయి. ఆలోచిస్తుంటేనే మతిపోతుంది, దీన్ని ఎలా భరించాడయ్యా అని. ఎన్ని కష్టాలు. అదేమైనా తన స్వలాభం కోసం, తన జీవితం కోసం ఏమైనా పడుతున్నాడంటే కాదు, కొంతమంది ప్రజల క్షేమం కోసం. ఈరోజు క్రైస్తవులు అనేబడి వారు కూడా ఎంతోమంది క్షేమం కోరుతూ స్వార్థ ప్రకటించినా కొడుతున్నారు, తిడుతున్నారు. ఇలాంటి చర్యలు ఇప్పుడు కాదు, కానీ ఆనాటి నుండి కూడా మంచి చెబితే లోకము ఎప్పుడు కూడా సహించదు అనే విధముగా మనకు కనబడుతుంది. ఇంకా కూడా చూద్దాం. ఇదే ఇర్మియా గ్రంథము 38వ అధ్యాయము 3 నుంచి నేను చదువుతున్నాను. మతాను కుమారుడైన షెఫట్యాయును, పాషారు కుమారుడైన గెదల్యాయును, షెలమ్యా కుమారుడైన యాకూలును, మల్కియా కుమారుడైన పాషూరును వినిరి గనుక ఆ ప్రధానులు రాజుతో మనవి చేసినదేమనగా, ఈ మనుషుడు ఈ ప్రజలకు నష్టం కోరువాడే గాని క్షేమము కోరువాడు కాడు. ఇతడు ఇట్టి సమాచారం వారికి ప్రకటన చేయుట వలన ఈ పట్టణములో నిలిచియున్న యోధుల చేతులను, ప్రజలందరి చేతులను బలహీనం చేయుచున్నాడు. చిత్తగించి వానికి మరణశిక్ష విధింపుము. అందుకు రాజైన సిద్కియా, అతడు మీ వశమునున్నాడు, రాజు మీకు అడ్డం రాజాలడనగా వారు ఇర్మియాను పట్టుకుని కారాగృహములోనున్న రాజకుమారుడగు మల్కియా గోతిలోనికి దింపిరి. అందులోనికి ఇర్మియాను త్రాళ్ళతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉండెను. ఆ బురదలో ఇర్మియా దిగి ఉండెను. ఎంత భయంకరంగా ఉన్నాయి కదా ఆయన కష్టాలు. ఒక మంచి ప్రకటన చేస్తున్నాడు, అందరి ప్రాణాలను కాపాడాలి అని అనుకుంటున్నాడు. కానీ వాళ్ళందరూ ప్రతిసారి, ఈయన ప్రకటన చేస్తున్న ప్రతిసారి ఈయన మీద దాడి చేస్తున్నారు, ఈయనను కొడుతున్నారు. ఇంకా కూడా మనం అక్కడ చూస్తే చంపాలని కూడా ఆలోచన చేస్తున్నారు. అలా చంపాలని ఆలోచన చేస్తూ ఒక రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా మరి మేము ఈ విధంగా చేయాలనుకుంటున్నాము, చేయొచ్చా లేదా అంటే అక్కడ ఉన్న సిద్కియా కూడా ఏమంటున్నాడు, రాజు అతడు మీ వశంలో ఉన్నాడు, మీరు ఏదైనా చేసుకోండి అని ఒక రాజు చాతకాని మాటలు మాట్లాడుతున్నాడు. వాస్తవానికి రాజే కదా రాజ్యాన్ని శాసించాల్సింది, కానీ ఇక్కడ ఈ రాజు మాత్రం తన రాజకీయ ఎత్తుగడ కోసం, ఇర్మియా గారు ఉంటే నా ఆటలు సాగవు, ఇక్కడున్న ప్రజలందరినీ కూడా బబులోనికి పంపిస్తే నేను కూడా బబులోని చెరకు వెళ్ళిపోవాలి, నా రాజభోగం కూడా నేను కోల్పోతాను అని ఒక కంకణం కట్టుకొని ఇర్మియా గారిని బాధ పెడుతున్నట్టుగా, ఇబ్బంది పెడుతున్నట్టుగా, చంపడానికి చూస్తే దానికి సమ్మతిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ఎంత ఘోరమైన దృష్టి కదా. నిజంగా ఆలోచన చేద్దాం.
ఈరోజు ఇర్మియా గారు పడుతున్న కష్టాలు, బాధలు తన సొంత జీవితం కోసమైతే అస్సలు కాదు. ఎగతాళి చేయబడ్డాడు, కొట్టబడుతున్నాడు, చెరసాల గోతిలో పడవేయబడ్డాడు, ఇక్కడ బురద గుంతలో కూడా దింపేశారు. ఇవన్నీ కూడా ఆయన సొంత స్వలాభాల కోసం కాదు, ప్రజల క్షేమం కోరితే ఈయనకి ఏమొచ్చింది? కష్టాలు వచ్చాయి. ఎలాంటి కష్టం అంటే ఇంటర్లో ఫెయిల్ అయినందుకో, లేదా అమ్మ వాళ్ళు అడిగితే బైక్ కొనివ్వలేదనో, ఈ విధమైన కష్టాలు కాదు. ఇతరుల క్షేమము కోరి ఒక మంచి ప్రకటన చేస్తే ఈయనకు కష్టాలు వచ్చాయి. ఈ కష్టాలను భరిస్తున్నాడు, ఆగకుండా దేవుని పని చేయాలి అని ఒక తపన కలిగి, ఇలాంటి తపన మరి మనలో ఎంతమందికి ఉందో తెలియదు. మన కష్టాలు వస్తే ఆగిపోతాం. మనం అన్నీ బాగుంటే దేవుని పని చేస్తాం, కానీ ఏమాత్రం బాగులేదు, పరిస్థితులు అస్సలు బాగులేదు. రాజుకు తిరగబడుతున్నాడు ఒక యవనస్తుడు, అంత సాదాసీదా విషయం కాదు కదా. రాజుకు తిరగబడి దేవుని మాటను ఖండితంగా చెబుతున్నాడు. ఎంత ధైర్యం ఉండాలి కదా. ఇలాంటి ధైర్యం మనలో ఉందా ప్రశ్నించుకుందాం. చిన్న శ్రమలతోనే దేవుని విడిచిపెడుతున్నాం చాలామంది. ఎలా అనుకుంటాము అంటే మనము ఇంకా బాప్తిసం తీసుకుందాము, పరలోకం ఇచ్చేస్తాడులే దేవుడు అని అనుకుంటాం. అంత ఈజీగా రాదు. ఎందుకనంటే మనము ఒక మంచి ఉద్యోగం సాధించాలి అని అంటేనే సంవత్సరాల తరబడి కష్టపడాలి. అలాంటిది శాశ్వతమైన పరలోకం పొందుకోవాలి అని అంటే అంత ఈజీనా? కాదు. దానికోసం ఎంతో శ్రమించాలి. భక్తులను చూపిస్తూ దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనతో మాట్లాడుతుంది ఏమిటంటే, ఖచ్చితంగా నన్ను వెంబడిస్తుంటే నీకు కష్టాలు వస్తాయి. ఆ కష్టాలను ఇర్మియా గారిలాగా క్రమశిక్షణగా నువ్వు అనుభవించగలగాలి. ఖచ్చితంగా కష్టాలు వస్తాయి. మేము మణిపూర్ ప్రయాణంకి వెళ్ళినప్పుడు ప్రయాణంలో కష్టాలే, ఆ ప్రయాణం గుండా వెళ్తున్నప్పుడు కష్టాలే, తిరిగి వచ్చే సమయంలోనూ కష్టాలే. ఏజెన్సీ ప్రాంతానికి వెళ్తాం కదా పరిచర్యకు, ఎంతో త్యాగాలతో ముడిపడి ఉంటుంది ఆ ప్రయాణం. ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితుల గుండా ముడిపడి ఉంటుంది ఆ ప్రయాణం. వాస్తవానికి అందరిలాగా ఇంట్లో కూర్చొని హల్లెలూయా ఆమేన్ అని ఆగిపోతే అక్కడికి సరిపోతుందా? కాదు, ఏదో చేయాలి, ఇదిగో దేవుని ప్రేమను ప్రకటించాలి అనే ఒక ఆలోచన. దాంట్లో ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. ఆ శ్రమలను తట్టుకుంటే, క్రమశిక్షణగా తట్టుకుంటే దాని ఫలితం కూడా ఖచ్చితంగా మనం అనుభవిస్తాం. అయితే అసలు ఇన్ని శ్రమలను, ఇన్ని బాధలను అనుభవించాడు కదా ఇర్మియా గారు. ఈయన ఎలాంటి మేలును చిట్ట చివరికి పొందుకున్నాడో అది చూసుకొని మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయము 11 నుంచి నేను చదువుతున్నాను. ఇది ఇర్మియా గ్రంథం 39:11. మరియు ఇర్మియాను గురించి బబులోను రాజైన నెబుకద్నెజరు రాజదేహ సంరక్షకులకు అధిపతి అగు నెబుజారదునకు ఈ ఆజ్ఞ ఇచ్చెను. నీవు ఇతనికి హాని చేయక దగ్గర నుంచుకొని పరామర్శించి ఇతడు నీతో చెప్పినట్లు చేయవలను. చూడండి, సొంత రాజు సిద్కియా ఏమో చంపాలని చూస్తే, బబులోను రాజు ఏమో ఇర్మియాను నువ్వు చేర తీసుకోవాలి, అతన్ని పరామర్శించాలి, అతడు చెప్పినట్లే ఈరోజు నుంచి నువ్వు జరిగించాలి. ఆలోచన చేయండి, ఇంతసేపు ఈయన జీవితము ఎన్ని కష్టాల కింద సాగింది కదా. అడుగడుగున ఎక్కడ దేవుని గురించిన మాటను ప్రకటించినా చంపాలని చూస్తున్నారు, కొడుతున్నారు, హేళన చేస్తున్నారు, గోతులో పడేస్తున్నారు, బురదలో పడేస్తున్నారు. అన్నిటిని తట్టుకున్నాడు. దేవుని మీద నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నాడు. దేవా, ఈ దీనుడును జ్ఞాపకం చేసుకో. దేవా, ఈ దరిద్రుడిని జ్ఞాపకం చేసుకో. ఇదిగో కొడుతున్నారయ్యా, నీ మాటలు చెబుతుంటే తిడుతున్నారయ్యా, చంపాలని చూస్తున్నారయ్యా. ఇగో మరి ఏంటి నాకు పరిష్కారం ఏంటి అని అంటే ఇక్కడ చూపుతున్నాడు దేవుడు. అయితే ఈరోజు మన జీవితంలో వస్తున్న శ్రమలకు కూడా మనం ఏం చేద్దాం? క్రమశిక్షణ కలిగి అలవాటు చేసుకుందాం. వస్తాయి, శ్రమలు వస్తాయి, కుటుంబ సమస్యలు వస్తాయి, మందిరానికి వస్తే తిడుతుంటారు, పరిచర్యకి వెళ్తుంటే తిడుతుంటారు, ఒక మంచి పని చేస్తుంటే ఇక్కడ కొడుతున్నారు కదా. అలాంటి పరిస్థితులు కూడా మన జీవితంలోనికి వస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే స్వార్థ ప్రకటించడానికి వెళ్తే రా అని మనం ముద్దు పెట్టుకొని ఏమైనా ఆహ్వానిస్తున్నారా? వెళ్ళిన వాళ్ళు విరుచుకపడుతున్నారు, ఏది దొరికితే అది కొడుతున్నారు, నోటికి వచ్చిన బూతులు తిడుతున్నారు. సహించాలి, భరించాలి. ఎవరి కోసం? మన కోసము, అదేవిధంగా ప్రజలందరి కోసం. ఈ భక్తుడు చెబుతున్నాడు, నేను నలిగిపోయాను నా దేవుని కోసం. నువ్వు నలుగుతున్నావా అని మనల్ని ప్రశ్నిస్తున్నాడు. మందిరానికి మన భక్తి పరిమితం కావద్దు. ఒకవేళ మందిరానికి పరిమితమయ్యే భక్తి మనదైతే అది భక్తే కాదు. చాలా గడ్డు కాలంలో ఉన్నాము, విపరీతంగా పాపము పేట్రేగిపోతుంది. ఈ సమయంలో మనం నడుము బిగించాల్సిన అవసరం ఉంది. అందుకోసమే అవకాశం దొరికినప్పుడల్లా
ఏదో ఒక పని దేవుని ప్రేమను ఉన్నతంగా చాటి చెప్పడానికి మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. కష్టాలు వస్తాయి. ఒకవేళ మనము పొందిన కష్టాలకు ఈ భూమి మీద మనకు ప్రతిఫలం దొరకకపోయినా మనం అస్సలు నిరుత్సాహపడకూడదు. ఒకరోజు శాశ్వతమైన జీవానికి, నిత్య జీవం, పరలోకానికి మనం చేరినప్పుడు అక్కడ పొందుకునే ఆనందము అంతా ఇంత కాదు. దానికోసం మనము నిరీక్షణ కలిగి ఉందాం. ఇక్కడ ఎవరో పొగడాలనో, ఇక్కడ ఎవరో మనను హైలైట్ చేయాలనో దీని మీద అస్సలు ఆశలు పెట్టుకోకుండా దేవుడు ఒకరోజు మనకు ఉన్నతమైన రాజ్యం, పరలోకం, నిత్య జీవం ఇవ్వాలనుకుంటున్నాడు. దానికోసం మనం సిద్ధపడదాం. ఇదిగో ఈ భక్తుడు చెబుతున్నాడు, నేను బంగారంలాగా, ఎలాగైతే బంగారం 1000 డిగ్రీల ఉష్ణోగ్రతలో కరిగిపోయి తర్వాత మేలును అనుభవించిందో, బాగా చూడండి ఇర్మియా గారి జీవితం కూడా ఎలా కనబడుతుంది. ఫస్ట్ కష్టాలు అడుగడుగున శ్రమలే. ఆ శ్రమల గుండా నడిపించిన దేవుడు ఎంత చక్కగా తన జీవితాన్ని వెలుగునిచ్చాడు. అలా వెలుగునిచ్చి ఈ శ్రమల గుండా తనను నడిపించినప్పుడు విలాప వాక్యములు 3వ అధ్యాయం 27వ వచనంలో మనకు కనబడుతుంది కదా. ఈ అనుభవాలన్నిటిని కలుపుకొని ఇప్పుడు ఒకసారి వద్దాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వచనంలో మనం చూస్తే, యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దాన్ని మోపిన వాడు యెహోవాయే, దేవుడే. మనకు వస్తున్న శ్రమలు ఏవైతే ఉన్నాయో వాస్తవానికి మనం ఎంతైతే మోయగలుగుతామో అన్ని శ్రమలు మాత్రమే దేవుడు మన మీద ఉంచుతాడు. ఈరోజు అన్నకుండే శ్రమలు నాకుండవు, నాకుండే శ్రమలు అన్నకుండవు. అన్నకుండే పరిచర్య బాధ్యతలు వేరు, నాకుండే పరిచర్య బాధ్యతలు వేరు. అంటే దీన్ని బట్టి చూస్తే ఎవరికి ఎంత కాడి మోపాలో ఆయనకు తెలుసు. కానీ దాన్ని మనం ఏమనుకోవాలి అంటే శిక్షగా కాదు, ఈ కాడిని మోసుకొని నేను క్రమశిక్షణగా నడవాలి అనే ఒక జ్ఞాపకాన్ని మనం ఉంచుకోవాలి. అదే అంటున్నాడు అక్కడ, అతని మీద దాన్ని మోపిన వాడు దేవుడే గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనంగా ఉండాలి. దేవా ఇది ఎందుకు ఇచ్చావు, ఇదిగో నా వల్ల అవ్వట్లేదు అని నువ్వు అడగకూడదు. ఆయన పెట్టాడు అని అంటే దాని వెనక ఒక పాఠం ఉంది. ఆ పాఠాన్ని తట్టుకొని నిలబడితే దాని వెనక మేలును కూడా అనుభవిస్తావు. లేదు ఇంకా ఈ కష్టం నా వల్ల అవుతలేదు, ఇంకా చావుకు పని చెబుతానంటే తర్వాత ఏంపుడు కదా, హాయిగా ఉంటుందా? నరకం హాయిగా ఉంటుందా? అక్కడ ఆత్మ చావదు, అగ్ని ఆరదు. అంత క్రిటికల్ సిచ్యువేషన్. ఇప్పుడేదో ఒక సెకండ్లో ఊపిరి ఆగిపోద్ది అనుకుంటున్నావేమో, తర్వాత ఉంది అసలు ఆట. ఆ ఆట కంటే కూడా ఇక్కడ ఈ చిన్న శ్రమలే మేలు. అందుకే అంటున్నాడు ఆయన, గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనంగా ఉండవలను, నిరీక్షణ ఆధారము కలుగునేమో అని అతడు బూడిదలో మూతి పెట్టుకునేవలను. ఇక్కడ ఈ విషయాన్ని కూడా నేను బాగా ఆలోచన చేసి, అసలు ఈ విషయాన్ని ఇక్కడ ఎందుకు రాశాడబ్బా అని ఆలోచన చేస్తే బూడిద ఉంటుంది కదా. బూడిద ఒకవేళ మనం ప్రాక్టికల్గా ఆలోచన చేస్తే బూడిదలో మనం ఈ విధంగా ముఖం పెట్టి మాట్లాడగలుగుతామా? మాట్లాడడం అవుతుందా? అసలు బూడిదలో ముఖం పెట్టుకొని ఊపిరి పీల్చుకుంటే కూడా ప్రమాదం. ఎందుకంటే ఆ బూడిద సప్పున లోపలికి వెళ్ళిపోతుంది, తర్వాత ప్రమాదం. అందుకోసమే బూడిదలో ముఖం పెడితే ఎలాగైతే మనం మౌనంగా ఉంటామో, దేవుడు మన మీద కష్టాలు పెట్టినప్పుడు అంత మౌనంగా ఉండాలి. నేను ఒకప్పుడు ఉన్నా, అనుభవపూర్వకంగా చెబుతున్న మాట కదా. విలాప వాక్యం రాసిందంతా ఇది అంతా జరిగిన తర్వాత, ఇంతసేపు చరిత్ర మనం చదువుకుంది, ఆ చరిత్ర జరిగిన తర్వాత చెబుతున్న మాటలు ఇవి. అతడు బూడిదలో మూతి పెట్టుకునేవలను, అతడు తను కొట్టువాని తట్టు తన చెంపను త్రిప్పవలను, అతడు నిందతో నింపబడవలను, ప్రభువు సర్వకాలము విడనాడడు. అప్పుడు విడిచిపెట్టి ఉండొచ్చు. యోబు గారిని కూడా కొన్ని రోజులు అపవాదికి అప్పగిస్తాడు. తర్వాత తను పొందుకున్న కష్టాలకు ఒక సుఖవంతమైన జీవితాన్ని కూడా తను అనుభవించడానికి అవకాశం ఇస్తాడు. మీరు బాగా ఆలోచన చేస్తే యవ్వనుడు ఆజ్ఞలే లేనప్పుడు యోసేపు గారు ఎంత క్రమశిక్షణతో ఉంటాడు కదా. తన అన్నలు పన్నాగాలు పన్నుతారు, చంపే ప్రయత్నం చేస్తారు, చంపొద్దు అని డీలింగ్ చేసేసి వేరే వారికి దాసుడిగా అమ్మేస్తారు. ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ శ్రమలను, ఆ కష్టాలను క్రమశిక్షణగా అనుభవిస్తాడు. అక్కడ ఒక స్త్రీ రమ్మని పిలిస్తే కూడా తన కామ వాంఛను అన్నిటిని అణుచుకొని దేవునికి మాత్రమే పెద్దపీట వేసి తర్వాత ఒక రాజుగా, ఏలికగా, తన కుటుంబము గడ్డు కాలంలో ఉన్నప్పుడు తన కుటుంబాన్ని పోషించే పోషకుడుగా మారిపోయినట్టు యోసేపు గారి జీవితం కూడా మనకు కనబడుతుంది. బాగా ఆలోచన చేయండి. ఈ యవనస్తుల జీవితాలన్నీ మనకి ఏం నేర్పుతున్నాయి? మొదటిగా కష్టాలు వస్తాయి. ఈ ఏజ్లో కాకపోతే ఇంకెప్పుడు ఈ కష్టాలు మనం అనుభవిస్తాం. ముసలి వాళ్ళ మీద ఒక 100 కిలోల బరువు పెడితే మోస్తారా? జిమ్లోకి వెళ్ళి చూస్తే 100 ఏంటి 200 కూడా గుంజుతుంటారు బాడీ బిల్డర్. ఆ 100 కిలోలు 200 కిలోలు గుంజుతున్న ఆ యవ్వనుడు కొన్ని రోజుల తర్వాత, అంటే ముసలి ప్రాయానికి వస్తే గుంజగలుగుతాడా, మోయగలుగుతాడా? అవ్వదు. ఏ వయసులో చేసే పని ఆ వయసులో చేద్దాం. అలా ఒక మంచి యవ్వనంలో ముగిస్తున్న ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కూడా మనందరి కోసం సిలువలో బలవ్వాడు. నిజంగా ప్రభు సిలువ బలియాగాన్ని మనము ఎప్పుడు ఆలోచించుకున్నా మన గుండెలు పగిలిపోవాలి.
ఎందుకు అనంటే ఆయన ఒక మంచి అత్యున్నతమైన స్థాయి, ఆ స్థాయిని వదిలిపెట్టుకొని నరుడుగా కూడా కాదు కానీ దాసుడిగా కూడా కాదు కానీ శిలువ మరణం, అవమానకరమైన శిలువ మరణాన్ని పొందుకున్నాడు. ఎవరు? యవ్వనుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నాలో పాపం ఉంటే స్థాపించగలరు అని సవాలు విసిరిన ఒక మంచి యవ్వన ప్రాయంలో ఉన్న ధీరుడుగా, యోధుడుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా కనబడుతుంటారు. నిజంగా ఆయన పుట్టింది మొదలుకొని శిలువ మరణము పొందుకునేంత వరకు కూడా ఆయన అడుగడుగున శ్రమలు అనుభవించాడు. అడుగడుగున ప్రభువు మరియమ్మ గారి గర్భంలో కూడా కొన్ని నెలలు ఉన్నప్పుడు ఆ గర్భంలో కూడా వినిండొచ్చు. ఏమని అంటే, ఇదిగోరా పెళ్లి కాకముందే ఈమె గర్భవతి అయింది అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా ప్రభువుని కూడా అనుమానిస్తున్నారు, అవమానిస్తున్నారు. ప్రభువుని తర్వాత ఎన్నో విలువైన మాటలు చెబుతుంటారు, రాళ్ళతో కొట్టాలని చూస్తుంటారు, చంపాలని చూస్తుంటారు, పిచ్చోడు అంటున్నారు, దెయ్యం పట్టినవాడు అంటున్నారు. వీటన్నిటిని భరిస్తున్నాడు. ఒకరోజు వీటన్నిటి ఒక ఎత్తు అయితే గెత్సెమనే తోట తర్వాత ఆయన పొందుకున్న శ్రమలు, బాధలు వర్ణించలేము. కొట్టేవారు కొడుతున్నారు, గుద్దేవారు గుద్దుతున్నారు, చర్మమంతా కూడా చీలుస్తున్నారు. ఆయన ఏం చేస్తున్నారు? క్రమశిక్షణ. తండ్రి నన్ను పంపాడు, ఇదిగో నేను మౌనంగా ఉండాలి, నా ప్రాణం అర్పించాలి, ఈ ప్రాణం నేను అర్పిస్తే తదుపరి ఎందరో నిత్య జీవానికి నడిపింపబడతారు అని అస్సలు నోరు మెదిపాడు. అసలు దేవుడు ఆయన నోరు మెదిపితే దూతలు వచ్చి యుద్ధం చేసే అవకాశం ఉంది, కానీ నోరు మెదపలేదు. నిజంగా ఎంత గొప్ప ప్రేమ కదది. ఆయన ఆ విధంగా చేయడానికి కూడా ఏంటి అంటే క్రమశిక్షణ అనే కాడి. ఈరోజు ఇర్మియా గారు కావచ్చు, దావీదు గారు కావచ్చు, భక్తులు ఎందరో కావచ్చు, తర్వాత ప్రభువు కూడా కావచ్చు, మనకు నేర్పుతున్న విషయం ఏమిటంటే శ్రమలు, కష్టాలు అనే ఆ కాడిని మనం మోస్తే తదుపరి మనకు మేలు, మన మాటలు విని రక్షణలోనికి వచ్చిన వారికి కూడా మేలు. కనుక ఆ శ్రమలను, కష్టాలను భరించడానికి మనం సిద్ధపడదాం. ఈ రాత్రి ఎవరు ఎలాంటి ఆలోచనతో ఉన్నారో నాకు తెలియదు. నిజానికి నేను ఎప్పుడూ ఈ విధంగా వాక్యం సిద్ధపడలేదు. దేవా, ఇదిగో నన్ను నమ్మి వాక్యం చెప్పడానికి పిలుస్తున్న వారు కావచ్చు, వినడానికి సిద్ధపడుతున్న వారు కావచ్చు, వీరిని అస్సలనే నిరుత్సాహపరచకూడదు అని దేవునితో చాలా 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 సమయాన్ని గడిపి ఇదిగో ఈ వాక్యాన్ని మీరు పంచుకోవడానికి అవకాశం ఇచ్చారు దేవుడు. అంటే ఆయన ప్రణాళిక ఏమై ఉందో, మన ఆలోచనలు ఎటుపోతున్నాయో అందుకోసం ఈ మాటలు మన దగ్గరికి తీసుకొని వచ్చాడు. అసలు నేను ఎక్కడో ఉండాల్సిన వాడిని ఈ సమయంలో ఇక్కడికి నన్ను నడిపించాడు అని అంటే దేవుని ప్రణాళిక ఏంటి, నీ ప్రణాళిక ఏంటి, నా ప్రణాళిక ఏంటి? ముందున్న రోజుల్లో మన ద్వారా దేవుడు ఎన్ని కష్టాలు వచ్చినా నిన్ను నన్ను నిలబెట్టి ఆయన రాజ్య సువార్తను ప్రకటించడానికి ఆయన ఏ నిర్ణయం తీసుకుంటున్నాడో అనే బలమైన ఆలోచనని మనం తీసుకొని ఈరోజు ఈ ప్రాంతం నుంచి సెలవు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నా. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. తదుపరి సమయాన్ని అధ్యక్షుడు వారికి ఇద్దాం. సమయం ఎక్కువైనా క్షమించాలని మనవి. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, కృపగల దేవ, సర్వకృపానిధి, మీ ఘనమైన నామంకే మా అందరి హృదయపూర్వక స్తోత్రాలు, వందనాలు తండ్రి. నానా, నిజమే ఈరోజు మా నిత్య జీవితంలో సుఖాలకు అలవాటు పడిన మేము చిన్న చిన్న కష్టాలకే చావే పరిష్కారం అనుకుంటున్నామయ్యా. కానీ చావు కాదురా పరిష్కారం అని ఈరోజు మీరు మాతో మాట్లాడారు. చస్తే మీకు నిత్య శిక్ష ఉంది, ఆ నిత్య శిక్ష పొందుకోకుండా ఈ చిన్న చిన్న శ్రమలనే మీరు భరించాలి అని మీరు మాతో బలముగా మాట్లాడిన విధమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నిజంగా ఈరోజు ఈ వచన భాగాన్ని మేము ఎప్పుడు ఇంత లోతుగా ఆలోచించలేదు. యవ్వన కాలమున కాడి మొదట ఎందుకు మేలు అని అంటే మమ్మల్ని నిత్య జీవానికి నడిపిస్తున్నాయి. ఆ శ్రమలే, ఆ ఆలోచనలే, ఆ కష్టాలే మమ్మల్ని నిత్య జీవానికి నడిపిస్తున్నాయి. కనుక తండ్రి, ఆ కష్టాలను భరించే ఆ శక్తిని మాకు ఇవ్వండి. ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ కరువు వచ్చినా, చావు మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చినా ఎక్కడికి వెనక్కి తగ్గకుండా దేవా, మేము ఎదురుండి పోరాడే ఆ శక్తిని, బలాన్ని ప్రసాదించమని వేడుకుంటూ ఇప్పటి వరకు బలమైన మాటల్ని అందించి మమ్మల్ని బలపరిచిన విధమును బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ముందున్న సమయాన్ని మీ చేతికి అప్పగిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలోనే మీ పాదాల చెంతనే స్తుతులను సమర్పిస్తూ ప్రార్థనా మనవులను అడిగి వేడుకొని ప్రభు పేరిట పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్.